న్యూ ఇయర్ వేడుకలకు యువత సిద్ధమవుతుంది. ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. డీజే పాటలు, హుషారెత్తే డాన్సులు, మందు, విందు, చిందు ఇలా అన్నిటికీ పక్కాగా ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. కొత్త సంవత్సర వేడుకల పేరిట అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రాచకొండ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు పబ్లు, బార్లు, రెస్టారెంట్స్, ఫామ్ హౌస్లు, వైన్ షాపులు, ఈవెంట్ ఆర్గనైజేషన్ నిర్వాహకులతో శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ బాధ్యతాయుతంగా సహకరించాలని సిపి సుధీర్ బాబు కోరారు. ట్రాఫిక్, ఎస్ఓటీ, షీ టీమ్స్, పెట్రోలింగ్ వంటి పోలీసు బృందాలు వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, నేరాలు జరగకుండా విధుల్లో ఉంటారని చెప్పారు. అవుట్డోర్ కార్యక్రమాలు జరిగే చోట డీజే బాక్సులకు అనుమతి లేదని, ఎటువంటి బాణాసంచా కాల్చడానికి వీల్లేదని, పరిమితికి మించి ఈవెంట్లోకి ప్రేక్షకులను అనుమతించకూడదని పేర్కొన్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టడానికి తమ బృందాలు తనిఖీలు చేస్తారని, నిషేధిత డ్రగ్స్ సరఫరా చేసే ముఠాల మీద ఉక్కుపాదం మోపుతున్నామని చెప్పారు. పబ్లు, బార్లు, వైన్ షాపులు నిర్దేశిత సమయంలోపు మూసివేయాలని, మైనర్ యువతకు మద్యం అమ్మే దుకాణాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వాహనాల పార్కింగ్కు సరైన ఏర్పాట్లు చేయాలని, తమ షాపులు, పబ్లు, రెస్టారెంట్ల పరిసరాల్లో సీసీటీవీలు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. నగర శివార్లో ఉండే ఫామ్ హౌస్లలో ఏర్పాటు చేసే కార్యక్రమాలు కూడా నిబంధనలకు లోబడి ఉండాలన్నారు. ఎటువంటి డ్రగ్స్ వినియోగం జరగకూడదని, మహిళలతో అసభ్యకర డాన్స్ ప్రోగ్రామ్స్ నిర్వహించకూడదని చెప్పారు. రోడ్డు మీద ట్రాఫిక్కు ఇబ్బందులు రాకుండా ట్రాఫిక్ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు కట్టుదిట్టంగా అమలు చేయాలని తెలిపారు. మైనర్లకు వాహనాలిచ్చే వాహన యజమానుల మీద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అర్ధరాత్రి యువకులు నిర్లక్ష్యంగా అధిక వేగంతో వాహనాలు నడపకుండా మరియు ఎటువంటి బైక్ రేసులు చేయకుండా ఉండేందుకు నిర్దేశిత సమయంతో పాటు తాత్కాలికంగా ఫ్లైఓవర్లను మూసివేయడం జరుగుతుందని సిపి సుధీర్ బాబు చెప్పారు.